అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లరా, మీరు హృదయాలు వెలిగించే మాటతో దేవుడే కొన్ని మాటలు తీసుకొని మెద్దకొచ్చినాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటల చేత మన హృదయాలు వెలిగించుకుందాం. రాత్రి కాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని, సంఘాన్ని, సమస్తానికి జ్ఞాపకం చేసుకొని ఊపిరిని జీవాన్నిచ్చిన దేవుడికి మన ప్రభు యేసుక్రీస్తు వారి నామములో శిరస్సు వంచి వందనాలు తెలియజేసుకుంటూ, ఈరోజు దేవుడు ఏ మాటల చేత అయితే మన హృదయాలు వెలిగించాలనుకుంటున్నాడు వాటిని ఒకసారి మనం ధ్యానం చేసుకోగలిగితే దేవుని పిల్లరా, మార్కు సువార్త 16:16లో రాయబడిన మాట, నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షింపబడను, నమ్మని వానికి శిక్ష విధింపబడను అని రాయబడిన దేవుని పిల్లరా. నమ్మాలంట. దేనిని నమ్మంటున్నాడు దేవుని పిల్లరా? భార్య భర్తని, భర్త భార్యనా, లేకపోతే తల్లిదండ్రులు పిల్లల్నా, లేకపోతే పిల్లలు తల్లిదండ్రులనా, లేకపోతే మనం సంపాదించిన ఆస్తులునా, లేకపోతే మనకు కలిగి ఉన్న బంగారం సమస్తాన్నా? అంటే ఇవన్నీ కాదంట. ఇక్కడ ఏంటంటే నమ్మి బాప్తిసం పొందాలంట. అంటే ఒక వ్యక్తిని నమ్మాలంట, ఆ వ్యక్తిని నమ్మి ఆ వ్యక్తిలోకి బాప్తిసం పొందాలంటే దేవుని పిల్లరా. ఎవరు అంటే యేసుక్రీస్తు అనే లోక రక్షకుడు అనే వ్యక్తిని నువ్వు నమ్మాలా. ఆ వ్యక్తిలోకి నువ్వు బాప్తిసం తీసుకోగలిగితేనంట నువ్వు రక్షింపబడతావు. లేకపోతే నీకు నిత్య జీవానికి వెళ్ళే అర్హత లేదు అని చెప్తున్నాడు దేవుని పిల్లలు. అంటే నమ్మి బాప్తిసం పొందినవాడు, అంటే యేసయ్యను నమ్మి బాప్తిసం పొందితే రక్షింపబడతావు. నమ్మకపోతే భూమి మీద దేవుని పిల్లల శిక్షలోకి వెళ్తావు. అంటే మరణించాక నమ్మిన ఉపయోగం లేదు, ఎందుకు ఆల్రెడీ వెళ్ళిపోతావు అక్కడికి. కనుక భూమి మీద ఉన్న బిడ్డలందరూ కూడా యేసయ్యను నమ్మి రక్షణ పొందేవారిగా మారిపోయి ఆ నిత్య నరకాన్ని తప్పించుకునే వారిగా ఉండినట్లు ప్రార్థించిద్దాం. పరిశుద్ధుడా, చెమ్మగలిగిన మా పరలోకపు తండ్రి, నైనా భూమి మీద మేము ఏమి నమ్ముకున్నా వదిలిపెట్టి వెళ్ళిపోవాలి తండ్రి. కానీ భూమి మీద ఉండంగానే మహానుభావుడు యేసయ్య మా కొరకు కలువరి చిలువలో ప్రాణం పెట్టాడని నమ్మి ఆయనలోకి మేము బాప్తిసం తీసుకోగలిగితే తండ్రి, నైనా నిత్య జీవములోకి వెళతామని చెప్పేసి నీ మాటల ద్వారా మాకు తెలియచేసావు తండ్రి. ఎంతమంది అయితే ఈ మాటలు వింటున్నారో వారిని, వారి కుటుంబాలకి అట్టి రక్షణ మీరు కలుగు చేయమని అడుగుతూ తండ్రి. బిడ్డలు ఉద్యోగాల నిమిత్తం, చదువుల నిమిత్తం, వ్యాపారాల నిమిత్తం, చేతి పనుల నిమిత్తం, పాడి పంటల నిమిత్తం పరుగులెడుతుండగా తండ్రి, ఎలాంటి ఆపదలు లేకుండా సాయంత్రం గృహాలకు చేరుతండి. కుటుంబాలతో కలిసి నిన్ను ఆరాధించే భాగ్యం అనుగురించి అట్టి కృపను, ధన్యతను బిడ్డలకు దయచేయమని మా రక్షకుడు నీ కుమారుడనే యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ నా హృదయపూర్వక వందనములు.